వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సాయి శ్రీ. నిర్లక్ష్యమో మతిమరుపో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో రోజుకో చోట వైద్యుల నిర్వాకం బయటపడుతుంది. శస్త్రచికిత్స నిర్వహించి కడుపులో కత్తెర పెట్టి కుట్టేసిన ఘటన మరవకముందే తాజాగా సిద్దిపేట జిల్లాలో ఒక మహిళ కడుపులో దూది పెట్టి కుట్లు వేసిన ఘటన చోటు చేసుకుంది. శస్త్రచికిత్స నిర్వహించేటప్పుడు కాస్త ఏమరపాటుగా ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్న కనీస శ్రద్ధ కూడా లేని వైద్యుల నిర్వాకం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు ఆమె శరీరంలో దూది ఉండపెట్టి కుట్లు వేశారు. కొద్ది రోజుల తర్వాత మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం బయటకు వచ్చింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన జంగిటి స్వప్న ఫిబ్రవరి 13వ తేదీన ప్రసవం కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రికి వచ్చింది. ప్రసవ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో దానిని ఆపేందుకు దూది ఉండను అమర్చారు వైద్యులు. అయితే ఆ దూది ఉండను తీయకుండానే కుట్లు వేశారు. కొద్ది రోజుల తర్వాత తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యులను సంప్రదించడం కడుపులో దూది ఉండ ఉన్నట్లు తేల్చారు వైద్యులు. దీంతో తిరిగి బాధితురాలికి ఆపరేషన్ చేసి దూది ఉండను తొలగించారు. కడుపులో దూది ఉండ పెట్టి కుట్లు వేసిన వైద్యుల తీరుపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట ఆసుపత్రిలో బాధితురాలి బంధువులకు ఆసుపత్రి సిబ్బందికి మధ్య ఈ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. వైద్యులు ప్రాణాలతో చెలగటమాడుతున్నారు అని స్వప్న బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు పెరగడంతో శస్త్రచికిత్సల సమయంలో ఇలా కడుపులో కత్తెరలు మర్చిపోవడం, దూది మర్చిపోవడం వంటి ఘటనలకు పాల్పడుతున్న వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వరుసగా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్న వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.